'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం నుండి. జనసంఖ్యను బట్టి ఇజ్రాయేలీల పితరుల ఇంటి పెద్దలు సహస్రాధిపతులు శతాధిపతులు అని వారి లెక్కను గూర్చినది. అనగా ఏర్పాటైన వంతుల విషయంలో ఏటేటా నెలవంతున రాజునకు సేవ చేసిన వారిని గూర్చినది. వీరి సంఖ్య 24,000. మొదటి నెలను మొదటి భాగము మీద జబ్దియేలు కుమారుడైన యాషాబాము అధిపతిగా ఉండెను. వాని భాగంలో 24,000 మంది ఉండిరి. పెరుజు సంతతి వారిలో ఒకడు మొదటి నెల సైన్యాధిపతులకందరికి అధిపతిగా ఉండెను. రెండవ నెల వంతు అహోహీయుడైన దోదైదియు అతని భాగపు వారిదియు ఆయను. అతని భాగమందు మిక్లోదు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మూడవ నెలను యెహోయాదా కుమారుడును సభాముఖ్యుడునగు బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. ఈ బెనాయా ఆ 30 మంది పరాక్రమశాలులలో ఒకడై ఆ 30 మందికి అధిపతి అయి ఉండెను. అతని భాగమందు అతని కుమారుడైన అమీజాబాదు ఉండెను. 4వ నెలను యోవాబు సహోదరుడైన ఆసాహేలు 4వ అధిపతిగా ఉండెను. అతని కుమారుడైన జబద్యా అతని తరువాత అధిపతి ఆయను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 5వ నెలను ఇశ్రహేతీయుడైన షఫ్హూతు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 6వ నెలను తెకోవీయుడైన ఇక్కిషునకు పుట్టిన ఈరా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 7వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పెలోనీయుడైన హేలెస్సు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 8వ నెలను జరహీల సంబంధుడు నుహాషాతీయుడైన సిబ్బెకై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 9వ నెలను బెన్యామీల సంబంధుడును అనోతీయుడైన అబీయెజరు అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 10వ నెలను జరహీల సంబంధుడును నెడాపాతీయుడైన మహరై అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 11వ నెలను ఎఫ్రాయిము సంతతి వాడును పిరాతోనీయుడైన బెనాయా అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. 12వ నెలను ఒత్నియేల్ సంబంధుడును నెటోపాతీయుడైన హెల్దయి అధిపతిగా ఉండెను. అతని భాగంలో చేరిన వారు 24,000 మంది. మరియు ఇజ్రాయేలీల గోత్రముల మీదనున్న వారి వివరమేదనగా జిక్రీ కుమారుడైన ఎలియాజరు రూబేనీలకు అధిపతిగా ఉండెను. మైకా కుమారుడైన షెపట్య షిమ్యోనీలకు అధిపతిగా ఉండెను. కెమూయేలు కుమారుడైన హషబ్య లేవీలకు అధిపతిగా ఉండెను. సాదోకు అహరోనీలకు అధిపతిగా ఉండెను. దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదా వారికి అధిపతిగా ఉండెను. మిఖాయేలు కుమారుడైన ఒమి ఇస్సాకారీలకు అధిపతిగా ఉండెను. ఒబద్యా కుమారుడైన ఇష్మయ జబూలూనీలకు అధిపతిగా ఉండెను. అజ్రియేలు కుమారుడైన ఎరీమోతు నఫ్తాలీలకు అధిపతిగా ఉండెను. అజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీలకు అధిపతిగా ఉండెను. మనష్షే అర్ధగోత్రపు వారికి పెదాయా కుమారుడైన యోవేలు అధిపతిగా ఉండెను. గిలాదులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారికి జకరియా కుమారుడైన ఇద్దో అధిపతిగా ఉండెను. బెన్యామీయులకు అబ్నేరు కుమారుడైన యహసీయేలు అధిపతిగా ఉండెను. దానీయులకు యెరోహాము కుమారుడైన అజ్రేలు అధిపతిగా ఉండెను. వీరు ఇజ్రాయేలు గోత్రములకు అధిపతులు. ఇజ్రాయేలీలను ఆకాశ నక్షత్రములంత మందిగా చేయుదునని యెహోవా సెలవిచ్చియుండెను కనుక 20 ఏండ్లు మొదలుకొని అంతకు తక్కువ వయసు గల వారిని దావీదు జనసంఖ్య యందు చేర్చలేదు. జనసంఖ్య చేయు విషయమున ఇజ్రాయేలీల మీదికి కోపము వచ్చినందున సెరూయా కుమారుడైన యోవాబు దాన్ని చేయనారంభించినే కాని దాన్ని ముగింపకపోయెను. కాబట్టి జనసంఖ్య మొత్తము దావీదు రాజు వృత్తాంత గ్రంథములలో చేర్చబడలేదు. రాజు బొక్కసముల మీద అదీయేలు కుమారుడైన అజ్యావితు నియమింపబడెను. అయితే పొలములలోనూ పట్టణములలోనూ గ్రామములలోనూ దుర్గములలోనూ ఉండు ఆస్తి మీద ఉజ్జియా కుమారుడైన
యెహోనాతాను నియమింపబడెను. పొలములో పనిచేయు వారి మీదను భూమి దున్ను వారి మీదను కెలూబు కుమారుడైన ఎజ్రీ నియమింపబడెను. ద్రాక్ష తోటల మీద రామాతీయుడైన షిమీయు, ద్రాక్ష తోటల ఆదాయమైన ద్రాక్షారసము నిల్వ చేయు కొట్ల మీద షిమ్నీయుడైన జబ్దెయు నియమింపబడిరి. షెఫేలా ప్రదేశమునందుండు ఒలీవ చెట్ల మీదను మేడి చెట్ల మీదను గెదరీయుడైన బయల్ హనాను నియమింపబడెను. నూనె కొట్ల మీద యోవాషు నియమింపబడెను. షారోనులో మేయు పశువుల మీద షారోనీయుడైన షిట్రయు, లోయలలోని పశువుల మీద అద్లయి కుమారుడైన షాపాతును నియమింపబడిరి. ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఒబీలును, గాడిదల మీద మెరోనోతీయుడైన ఎహెద్యాయును నియమింపబడిరి. గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియమింపబడెను. వీరందరూ దావీదు రాజుకున్న ఆస్తి మీద నియమింపబడిన అధిపతులు. దావీదు పినతండ్రి అయిన యోనాతాను వివేకము గల ఆలోచనకర్త అయి ఉండెను కనుక అతడు శాస్త్రిగా నియమింపబడెను. హక్మోనీ కుమారుడైన యెహీయేలు రాజకుమారుల యొద్ద ఉండుటకు నియమింపబడెను. అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు. అహీతోపెలు చనిపోయిన మీదట బెనాయా కుమారుడైన యెహోయాదాయును అబ్యాతారును మంత్రులైరి. యోవాబు రాజు యొక్క సేనకు అధిపతిగా నియమింపబడెను. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం నుండి. గోత్రముల పెద్దలను వంతుల చొప్పున రాజునకు సేవ చేయు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజునకును రాజకుమారులకును కలిగియున్న యావత్తు చరాస్తి మీదను స్థిరాస్తి మీదను ఉన్న అధిపతులను అనగా ఇజ్రాయేలీయుల పెద్దలందరినీ, రాజునొద్దనున్న పనివారమును, పరాక్రమశాలులను, సేవా సంబంధులైన పరాక్రమశాలులందరినీ రాజుకు దావీదు యెరూషలేమునందు సమకూర్చెను. అప్పుడు రాజైన దావీదు లేచి నిలువబడి ఈలాగు సెలవిచ్చెను: నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టించవలనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకుని సమస్తము సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధమును జరిగించి రక్తము ఒలికించిన వాడవు కనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇజ్రాయేలీయుల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇజ్రాయేలీయుల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రమును, యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నాయందు ఆయన దయచూపి ఇజ్రాయేలు మీద రాజుగా నియమించియున్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసియున్నాడు. అయితే ఇజ్రాయేలీయులపైని యెహోవా రాజసింహాసనము మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను: నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినై ఉందును. అతడు నా మందిరమును, నా ఆవరణములను కట్టించును. మరియు నీటి దినమున చేయుచున్నట్లు అతడు ధైర్యము వహించి నా ఆజ్ఞలను, నా న్యాయవిధులను అనుసరించిన యెడల నేనతని రాజ్యమును నిత్యము స్థిరపరచుదును. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్థ్యముగా అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి శాశ్వత స్థానముగా దానిని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఆజ్ఞలన్నీయు ఎట్టివో తెలుసుకుని వాటిని గైకొనుడి. అవి యెహోవా సమాజమునకు చేరిన ఇజ్రాయేలీయులందరూ చూచుచుండగను మన దేవుడు ఆలకించుచుండగను నేను మిమ్మును హెచ్చరిక చేయుచున్నాను. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యెహోవా నిన్ను కోరుకొనిన సంగతి మనసునకు తెచ్చుకొని ధైర్యము వహించి పని జరిగింపుము. అప్పుడు దావీదు మంటపమునకును, మందిరపు కట్టడమునకును, బొక్కసపు శాలలకును, మేడగదులకును, లోపలి గదులకును, కరుణాపీఠపు గదికిని, యెహోవా మందిరపు ఆవరణములకును, వాటి చుట్టూనున్న గదులకును, దేవుని మందిరపు బొక్కసములకును, ప్రతిష్ఠిత వస్తువుల బొక్కసములకును తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను
తన కుమారుడైన సొలొమోనునకు అప్పగించెను. మరియు యాజకులను లేవీలను సేవ చేయవలసిన వంతుల పట్టియును, యెహోవా మందిరపు సేవను గూర్చిన పట్టియును, యెహోవా మందిరపు సేవోపకరణముల పట్టియును దావీదు అతనికి అప్పగించెను. మరియు ఆయా సేవా క్రమములకు కావలసిన బంగారు ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రకారము బంగారమును, ఆయా సేవా క్రమములకు కావలసిన వెండి ఉపకరణములన్నిటినీ చేయుటకై ఎత్తు ప్రకారము వెండిని దావీదు అతనికి అప్పగించెను. బంగారు దీపస్తంభములకును వాటి బంగారు ప్రమిదలకును ఒక్కొక్క దీపస్తంభమునకును దాని ప్రమిదలకును కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి దీపస్తంభములలో ఒక్కొక్క దీపస్తంభమునకును దాని దాని ప్రమిదలకును కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను, సన్నిధి రొట్టెలు ఉంచు ఒక్కొక్క బల్లకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి బల్లలకు కావలసినంత వెండిని, ముండ్ల కొంకులకును గిన్నెలకును పాత్రలకును కావలసినంత అచ్చ బంగారమును, బంగారు గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను, ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనముల యొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించెను. ఇవన్నీ అప్పగించి, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చల పని అంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడువకయుండును. దేవుని మందిర సేవ అంతటిని యాజకులను లేవీలను వంతుల ప్రకారము ఏర్పాటైరి. నీ ఆజ్ఞకు బద్దులయుండి ఈ పని అంతటినీ నెరవేర్చుటకై ఆయా పనుల యందు ప్రవీణులైన వారును, మనఃపూర్వకముగా పనిచేయువారును, అధిపతులను జనులందరూ నీకు సహాయకులగుదురు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం నుండి. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగియున్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. గదుల గోడల రేకుమూతకును బంగారపు పనికిని బంగారమును, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును, 14,000 మణుగుల పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితంగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను, ఇజ్రాయేలుల గోత్రపు అధిపతులను, సహస్రాధిపతులను, శతాధిపతులను, రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును, 20,000 మణుగుల బంగారపు ద్రాములను, 20,000 మణుగుల వెండిని, 36,000 మణుగుల ఇత్తడిని, 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్న వారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసముల మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి కనుక వారు అలాగూ మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇజ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమ్యాకాశముల యందుండు సమస్తమును నీ వశము. మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును, గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు.
బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవను, అందరికీ బలము ఇచ్చువాడవను నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. ఈ ప్రకారము మనఃపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు. సమస్తమును నీ వలననే కలిగిన కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకిచ్చియున్నాము. మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములై ఉన్నాము. మా భూనివాస కాలము నీడయంతా అస్థిరము. స్థిరముగా ఉన్నవాడొకడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. అంతయో నీది అయి ఉన్నది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. నేనైతే యథార్థ హృదయము కలవాడనై ఇవి అన్నయూ మనఃపూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడము. వారి హృదయమును నీకు అనుకూలపరచుము. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచు వాటినన్నిటినీ అనుసరించినట్లును, నేను కట్టదలచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయము దయచేయము. ఈలాగు పలికిన తరువాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరూ తమ పితరులైన దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందులను తలవంచి నమస్కారము చేసిరి. తర్వాత వారు యెహోవాకు బలులు అర్పించిరి. మరునాడు దహన బలిగా 1000 ఎద్దులను, 1000 గొర్రె పొట్టేళ్లను, 1000 గొర్రె పిల్లలను వాటి పానార్పణములతో కూడా ఇశ్రాయేలులందరి సంఖ్యకు తగునట్టుగా అర్పించిరి. ఆ దినమున వారు యెహోవా సన్నిధిని బహు సంతోషముతో అన్నపానములు పుచ్చుకొనిరి. దావీదు కుమారుడైన సొలొమోనునకు రెండవసారి పట్టాభిషేకం చేసి యెహోవా సన్నిధిని అతని అధిపతిగాను, సాదోకును యాజకునిగాను అభిషేకించిరి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదున కుమారుగా యెహోవా సింహాసనమందు రాజుగా కూర్చుండి వర్ధిల్లుచుండెను. ఇశ్రాయేలులందరూ అతని ఆజ్ఞకు బద్ధులైయుండిరి. అధిపతులందరూ, యోధులందరూ, రాజైన దావీదు కుమారులందరూ రాజైన సొలొమోనునకు లోబడిరి. యెహోవా సొలొమోనును ఇశ్రాయేలందరి ఎదుటను బహుగా ఘనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలులను ఏలిన ఏ రాజుకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించెను. యెషీ కుమారుడైన దావీదు ఇశ్రాయేలందరి మీద రాజయ్యుండెను. అతడు ఇశ్రాయేలులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. అతడు వృద్ధాప్యము వచ్చిన వాడై ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణముందెను. అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతనికి మారుగా రాజాయెను. రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు, అతని రాజరికమంతటిని గూర్చియు, పరాక్రమమును గూర్చియు, అతనికిని ఇశ్రాయేలులకును దేశముల రాజ్యములన్నిటికీ వచ్చిన కాలములను గూర్చియు, దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టియు, ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు, దీర్ఘదర్శి గాదు మాటలను బట్టియు వ్రాయబడి ఉన్నది.